సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. సార్ గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? నా కుటుంబం అని చెప్పేసి అంటేనండి, నేను ఈ రోజున ఏదైతే మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానో వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థ గురించి, మా ఫాదర్ కూడా ఒక డెప్యూటీ డిఈఓగా పనిచేశారు. ఆ రోజుల్లోనే వివేకవర్ధిని స్కూల్లో చదివారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆయన కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే పనిచేశారు. సో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన ఆ రోజుల్లో ఈ పూర్ పిల్లలకి పూర్ ఫండ్ బుక్స్ అని వచ్చాయి. ఆ పూర్ ఫండ్ బుక్స్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి ప్రతి స్టూడెంట్కి అందాలనేటువంటి తపన ఆయనలో కనబడేది. సో నాకేమర్థమైంది అని చెప్పంటే, ఈ వ్యవస్థని తప్పనిసరిగా కాపాడుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థని పోనివ్వకూడదు, కాపాడుకోవాలి. ఓకే. అలాగా మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి ఆయన చేసిన పనులు అవి నాకు బాగా గుర్తున్నాయి కూడా. ఓకే. అలాగే మా కుటుంబ వ్యవస్థ అంటే పరిస్థితికి వస్తే, మేము చాలామంది ఆడపిల్లలమి, 7 ఆడపిల్లలమి. అందులో నేను 6వ నెంబర్, ఒక బ్రదర్. ఓకే. అందరూ చదువుకున్నారు. ఓకే. ఆడపిల్లల మధ్యన పుట్టి పెరగటం వలన, లేకపోతే అంటే స్వాభావికంగానే నాకు ఆడపిల్లల పైన అమితమైనటువంటి ఆదరాభిమానాలు, ప్రేమ ఉందా నాకంతగా తెలియదు. కానీ బట్ ఆడపిల్లలు ఎక్కడన్నా కొంత బాధపడుతున్నారు అన్నా, లేదా వాళ్ళు దేనికన్నా న్యూనతాభావానికి గురవుతున్నారన్నా, వెంటనే వాళ్ళ పట్ల నేను స్పందిస్తాను. నేను మీకు చెప్పాలి అని చెప్పంటే, నేను ప్రిన్సిపల్గానే ఒక కాలేజ్ని ఒక కార్పొరేట్ స్థాయిలోకి తీసుకెళ్ళాను అని నేను అనుకోవటం కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటారు. ఇప్పటికీ ఆ కాలేజ్ని నా పేరుతోటే పిలుస్తారు. డెఫినెట్లీ. అంతటి ముద్ర వేశాను అక్కడ. ఎందుకు అని చెప్పంటే, ప్రతి స్టూడెంట్ని రీచ్ అయ్యాను. నేను అక్కడ ఎక్కడ పనిచేశాను ప్రిన్సిపల్గా అంటే, పోస్టింగ్, నా ఫస్ట్ పోస్టింగే గోదావరికని. కరీంనగర్, అప్పుడు ఎస్ట్వెల్ కరీంనగర్, గోదావరికని. అక్కడ అన్నీ ఎక్కువే, డబ్బులు ఎక్కువే, ఇట్ ఈస్ ఎ నటోరియస్ ప్లేస్, అండ్ విచ్చలవిడితనము ఎక్కువే, ప్రతిదీ ఎక్కువే, మంచి చెడులు అన్నీ ఎక్కువ, ఎక్స్ట్రీమిస్ట్ లో ఉంటారు. వాతావరణం కూడా అన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్. కరెక్ట్. సో అక్కడ అమ్మాయిలు నేను వెళ్ళేసరికి కొంత డిఫరెంట్ కండిషన్లో కనిపించారు. అంటే సరైనటువంటి విద్యాభ్యాసం అది లేక, పేరెంట్స్లో కూడా ఒక విధమైనటువంటి ఇది ఉంది. ఏంటంటే, ఆడపిల్లకి పెళ్లి చేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఆడపిల్లల్ని అక్కడ 10th కాగానే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆ చేసే పెళ్ళిళ్ళు కూడా ఎలా ఉంటాయి అని చెప్పంటే, ఆటో డ్రైవర్లకి, అంటే ఆటో డ్రైవర్లకి పిల్లల్ని ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు, చిన్న పిల్లలు. తర్వాత వాళ్ళు పడేటువంటి కష్టాలు, ఫినాన్షియల్ గా స్టెబిలిటీ లేని అబ్బాయిలకి పెళ్లిళ్ళు చేసేసుకొని వదిలించుకోవాలి అమ్మాయిలుంటారు. ఆ పరిస్థితుల్లో పిల్లల్ని చూశాను. అలాగా పెళ్ళిళ్ళయి వదిలివేయబడ్డ వాళ్ళు కొంతమంది, ఆ స్థాయిలో చిన్న పిల్లలుగా 12 అంటే ఒక 12th చదువుతున్న అమ్మాయి వయసు ఎంత ఉంటుందండి? 16+17లో ఉంటారు. ఆ స్థాయిలో హస్బెండ్ని కోల్పోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసినప్పుడు నాకు అనిపించేది, లేదు మనం గవర్నమెంట్ కాదు, మనం అన్ని ఏదో మార్చేయాలి అనుకుంటాం కానీ మనకంత అధికారము లేదు, అంత వ్యవస్థ మన చేతిలో లేదు. మనం ఒక ఏ స్థానంలో ఉన్నామంటే, ఒక చదువు మాత్రం మనం వాళ్ళకి ఇవ్వగలం. ఎవ్వరు కూడా దొంగిలించలేనిది, పట్టుకుపోలేనిది, ఏం చేసినా కూడా దాన్ని ఎవరు తీసుకుపోలేరు. గొప్ప దానాలలో అన్నిటికంటే విద్యాదానం గొప్పది. అయితే ఈ పిల్లలకి చిన్నప్పుడు పెళ్లి చేసేటప్పుడు అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, బంగారం కూడా బాగా పెడతారండి. బంగారం పెడతారు, కట్నాలు కూడా ఇస్తారు. అన్నీ పోగొట్టుకుంటారు పిల్లలు, తెలియక అన్నీ పోగొట్టుకుంటారు. ఆఖరికి మీ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే, ఇంకా నేను ఇప్పుడు చెప్పినట్టుగానే భర్త లేడను, విడిచిపెట్టేశాడను, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా రైట్ ప్లేస్కి వచ్చాను, నా గురువు గారు నాకు ఒక రైట్ ప్లేస్ ఇచ్చారు వర్క్ చేయడానికి అని. దెన్ ఐ స్టార్టెడ్. ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు మేము అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు? నేను ఆ కాలేజీలో పనిచేయటానికి వెళ్ళినప్పుడు 230 నుంచి 250 వరకు ఉందమ్మా స్ట్రెంత్. అండ్ 28% రిజల్ట్ తోటి ఆ కాలేజీని టేకప్ చేసుకున్నాను. వెరీ పూర్, చాలా స్ట్రెంత్ పరంగా, రిజల్ట్ పరంగా. నేను ఆ కాలేజ్ వదిలిపెట్టేసినప్పుడు 98% రిజల్ట్ ఇచ్చి
1057 మందికి ఆ కాలేజీని తీసుకెళ్ళాను. ప్రతి స్టూడెంట్ని ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి, మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగేది ముందు చదువు. మీరు ఏదైతే ఇస్తున్నారో అది కాదు, అది పిల్లలకి పెట్టుబడిగా పెట్టండి, చదివించండి, దాంతో వాళ్ళు ఎంతైనా డెవలప్ అవుతారు అని నేను ఆ కాలేజీలో 11 సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో 1 సంవత్సరం డిస్టర్బ్ అయ్యాను యాజ్ పర్ రూల్స్. మళ్ళీ తిరిగి అదే కాలేజీకి నేను రిక్వెస్ట్ మీద వెళ్ళాను. అండ్ ఒక 11 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో నేను చాలా అంటే చాలా రిఫర్మేషన్సే చాలా తీసుకొచ్చాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైవేట్ కాలేజీలు రాజమేలుతున్నాయి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి 4 ప్రైవేట్ కాలేజీలు మిగిలాయి. అక్కడికి వెళ్ళినప్పుడు 16 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల నుంచి స్ట్రెంత్ అంతా కూడా మా కాలేజీల వైపు తిప్పుకోగలిగాము. ఏం చేశారు మ్యామ్? అదొక సీక్రెట్స్ చెప్తే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సీక్రెట్ అంటేనమ్మా, ముందు పిల్లలకి మీరు చదువుకోగలుగుతారు, మీకు కూడా తెలివి ఉంది, మీరు చదువుకోగలుగుతారు, చదువుకుంటే మాలాగా తయారవుతారు. నేను ఒక స్త్రీనే, మీ స్థాయి నుంచే ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు నా నేపథ్యం చెప్పేదాన్ని నా స్టూడెంట్స్కి. నేను 7 ఆడపిల్లల మధ్యలో నుంచి వచ్చాను, ఈరోజు నీ స్థాయిలో ఉన్నాను. అండ్ నేను ఎక్కువగా లేడీ స్టాఫ్ని తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఎందుకంటే ఫెమినిస్ట్ అని చెప్పుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదండి. ఓకే, నేను ఎక్కువగా లేడీస్ని తీసుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఎందుకంటే పిల్లల్ని అంత దగ్గరగా చేరుకోగలిగినటువంటి వాళ్ళు లేడీస్ మాత్రమే. ఎందుకంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి. వాళ్ళకు కూడా చెప్పేదాన్ని, ప్రతి పిల్లలు, ప్రతి అమ్మాయిలు, మీ అక్క, మీ చెల్లి, నీ బిడ్డ, వీళ్ళని చూడండి. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఉండబట్టే మీరు ఇక్కడ ఉన్నారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళకి చెప్పే చదువు మీరు దానం చేయటం లేదు. ఓకే, మీరు వాళ్ళకి ఒక అవకాశాన్ని జీవితంలో కలిగిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళని ప్రేమతో లొంగ తీసుకోండి. కాలేజీకి రావాలి అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఈ పార్కులలో ఒక పాట వినిపిస్తూ ఉండేది, రారండోయ్ రారండోయ్ అని ఒక బాలానందం పాట వినిపించేది మేము చిన్నగా ఉన్నప్పుడు. అలాంటి ఒక వాతావరణం నేను సృష్టించుకోగలిగాను. పేరెంట్స్లో కూడా మార్పు తీసుకొచ్చారు మేము ఆ రోజు. చాలా. ఇప్పటికీ వాళ్ళు కాల్స్ చేస్తుంటారా ఇలా? పిల్లలు నాకు అంటే వాళ్ళకి నా కాంటాక్ట్లో ఉన్న పిల్లల్ని అడుగుతూ ఉంటారట, మేడం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని. ఆ పిల్లలు ఎవరైతే నాకు కొంచెం రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారో ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, మా పిల్లలు ఇలా ఉన్నారు మేడం, వాళ్ళని ఏం చదివించమంటారు ఎలాగా అని చెప్పేసి అని ఆ పిల్లల్ని అడుగుతూ ఉంటారంట. ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా నా స్టూడెంట్స్ ఉన్నారు అనే విషయం నాకు కూడా తెలుస్తుంటుంది. వచ్చి పరిగెత్తుని వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మేడం బాగున్నారని. ఎస్పెషల్లీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నటువంటి చేంజెస్లో, కాలేజెస్లో నేను తీసుకొచ్చిన చేంజ్లో, నా కాలేజీలో నేను వెళ్ళేటప్పటికి 2 వొకేషనల్ కోర్సెస్ ఉండేవి. తత్వవి జనరల్ కోర్సెస్ లైక్ సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ. వీటితోటి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, పీజీ కంప్లీట్ చేయాలి, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏ బీఏడో చేయాలి, లేదా ఒక ఎంఫీలో పీహెచ్డీలో చేయాలి. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆ ప్లేస్ నుంచి ఒక అమ్మాయి చేయగలిగేటువంటి ప్రయాణం కాదది. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ నాట్ సో కోఆపరేటివ్ ఎనఫ్. కాబట్టి నేనేమనుకున్నానంటే వీళ్ళకి ముందు ఒక కాన్ఫిడెన్స్ కలిగించాలి, 4 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితిని నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. అనుకుని ఆడపిల్లలకి కావాల్సినటువంటి వొకేషనల్ కోర్సెస్ అన్నీ తెచ్చుకున్నాను. ఓకే. అప్పుడు చక్రపాణి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండేవారు మాకు కమిషనర్గా. చాలా అంటే చాలా కష్టపడి పనిచేసే ఆఫీసర్స్ని ఆయన ప్రోత్సహించేవారు. నేను వెళ్ళి నా కాలేజు, నా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మీకు ఏమేం కోర్సులు కావాలి, ఎలాంటివి కావాలి మీరు అడగండి, నేను శాంక్షన్ చేస్తానన్నారు. ఓకే. ఒక ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ తెచ్చుకున్నాను. ఎందుకంటే అందరి పిల్లలు డిఫరెంట్గా పనిచేయలేరు. కాబట్టి ఒక ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, వాళ్ళు ఆ సర్టిఫికేట్ తోటి మనం ఇప్పుడు ఏదైతే వింటున్నామో చిన్నపిల్లల కోసము క్రచెస్ అని అలాంటివి పెట్టాలంటే ఈ ట్రైనింగ్ కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకే. సో ఆ కోర్సెస్ అన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. తీసుకొచ్చాను. అలాగే ఎంపీ
MPHW, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్. దీంతో ANM పోస్టు గవర్నమెంట్లో చాలా ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. అవును. సో ఇది అవ్వగానే పిల్లలకి డైరెక్ట్గా BSc నర్సింగ్లో అవకాశం వస్తుంది. ఓకే అండి. మామూలుగా BSc నర్సింగ్ చేయాలి బైపీసీ తోటి అంటే 90 above% ఉండాలి. బట్ MPHW చేసిన స్టూడెంట్కి అదే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో చదువుతారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా అడ్మిషన్ BScలో. కాబట్టి BSc నర్సింగ్లో వాళ్ళు చేరిపోతారు. అలాగే ఫిజియోథెరపీ, ఒక డాక్టర్ కావాలి అనుకున్న ఆ ఏరియా నుంచి ఒక అమ్మాయికి కోటు వేసుకొని డాక్టర్గా ఉండాలి అంటే ఒక ఫిజియోథెరపీ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అందుకని ఫిజియోథెరపీ. కంప్యూటర్స్లో మనం పిల్లలందరూ చూస్తున్న సాఫ్ట్వేర్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మరి ఎంసెట్లు రాసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ నేపథ్యం అంతగా వాళ్ళకి సపోర్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి కంప్యూటర్ కోర్సెస్ తీసుకొచ్చాను. వాళ్ళు బీకామ్ కంప్యూటర్స్ చేసి, ఎంకామ్ కంప్యూటర్స్ చేసి